పార్టీని కాపాడుకునేందుకు దోస్తును వదులుకునేందుకు రెడీ అవుతున్నారు చంద్రబాబు. బీజేపీతో ఫ్రెండ్షిప్ కు రామ్ రామ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఏపీలో దోస్తీ చేస్తూనే తెలంగాణలో కుస్తీకి సిద్ధమవుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇక పొత్తు కుదిరిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో మరోసారి రెండు కళ్ళ సిద్ధాంతానికి పని చెప్పారు బాబు. తెలంగాణలో పార్టీకి ఊపిరులేందుకు ట్రీట్మెంట్ ను స్టార్ట్ చేశారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. సార్వత్రిక ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లిన చంద్రబాబు ఫ్రెండ్షిప్ కటిఫ్ అనేందుకు రెడీ అవుతున్నారు. ప్రాజెక్టులపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయంలో బీజేపీ టీడీపీ మధ్య భిన్నాభిప్రాయాలు వినిపించాయి. దీనికి తోడు ఎవరికి వారు వ్యవహరించడం, ఇలా అన్ని విషయాలను బేరీజు వేసుకుని పొత్తుకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. బహిరంగ సభలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసుకోవాలన్న పనిలో పడి అసలు మనకు ఫ్రెండ్ ఉన్నాడన్న విషయాన్ని కూడా బీజేపీ మర్చిపోయిందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్లు మనసులో దాచుకున్నారు. ఇక తట్టుకోలేక ఇది పరిస్థితి అని బాస్ ముందు ఏకరువు పెట్టుకున్నారు. అధినేత సైతం ఆలోచించి రాష్ట్ర నాయకత్వానికి పూర్తి స్వేచ్ఛను ప్రసాదించారు. ఏపీలో ఎలాగూ తప్పదు, తెలంగాణలో ఇష్టమంటూ తేల్చేశారు. అటు సొంత లీడర్ల పనితీరుపై కూడా ఓ కన్నేశారు చంద్రబాబు నాయుడు. టీఎస్ సర్కార్పై వ్యవహరిస్తున్న తీరుపై మిగతా నేతల అభిప్రాయాన్ని సేకరించి అవసరమైతే అధ్యక్షుడి మార్పునకు కూడా సిద్ధమంటూ సంకేతాలిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడాలంటే అన్ని పార్టీలను టార్గెట్ చేయాల్సిందే కాబట్టి బీజేపీతో అమీ తుమ్మికి సిద్ధమయ్యారు తెలుగు తమ్ముళ్లు. రాష్ట్ర విభజన మొదలు తాజా రాజకీయ పరిణామాల్లో రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరించి నెట్టుకొచ్చిన టీడీపీ ఇప్పుడు బీజేపీ పొత్తు విషయంలోనూ అదే విధానాన్ని అవలంబించడం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందా అని చర్చ నడుస్తోంది జనాల్లో.